Visakhapatnam. The show will start in a short while from now. Please assemble yourselves in front of the memorial. 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 9, 7, 5, 4, 3, 2, 1. నేను ఈ విశాల వినీల తూర్పు సాగర సీమకు నిరంతర నిఘా నేత్రాన్ని, రక్షణ దీక్షా కంకణధారిణి. నేను ఈ తీర వాణిజ్య సాంస్కృతిక జల విజయాల జెండాను, వీరచోళ కళింగ చక్రవర్తులేలిన నేలను, కళింగ ద్వీప సౌభాగ్య ధామాన్ని, సుసంపన్న వారసత్వ సముచ్చయాన్ని, భారతీయ జలనిధి చరిత్రకు సాక్షిని, తూర్పు తీర నౌకా దళాది వ్యవస్థకు కేంద్రాన్ని, విధిని మలిచే విశ్వ నగరాన్ని, మీ విశాఖపట్టణాన్ని. నేడు సగర్వంగా మీ ముందు నిలుచున్న ఈ నేల 5000 సంవత్సరాల నాటి భారతీయ సాగర చరిత్రకు సాక్షి. కళింగ ప్రభువుల కాలంలో ఈ తూర్పు తీర రేఖ శ్రీలంక, ఇండోనేషియా, చైనా, మయన్మార్, జపాన్ దేశాలకు సాగర యాత్రలకు శ్రీకారం చుట్టింది. 10-11వ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం ఆగ్నేయ ఆసియా వరకు విస్తరించింది. పూర్వం నుండి ఇప్పటిదాకా కల్లోల కడలి విసిరిన ఎన్నో సవాళ్లను స్వీకరిస్తూ, కవ్వించే జలాలను అధిగమిస్తూ మనిషి సాగించిన సాహస సాగర యాత్రలను, సాధించిన విజయాలను వీక్షించారు. అంతిమంగా ఆంధ్రులు ఇక్కడ తమ మూలాలను పాదుగొల్పి నేటి ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు దోహదం చేశారు. ఈ పరిణామ క్రమంలో ఈ తీర ప్రాంతం బ్రిటిష్ వారి ఏలుబడిలో కొనసాగి, స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో భాగమై వర్ధిల్లుతోంది. At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom. భారత జాతి నిజమైన స్వాతంత్ర సముపార్జన దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగించింది. మొదటి 20 సంవత్సరాలలో నౌకా దళాన్ని బలోపేతం చేస్తూ విస్తరించే దిశగా కృషి చేసింది. ఇప్పుడు భారత నౌకా దళాలు తూర్పు పశ్చిమ తీరాల్లో రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాయి. అప్పటి రక్షణ అవసరాలకు తగిన విధంగా 1968 మార్చ్ 1వ తేదీ నాడు ఇక్కడ విశాఖలో నూతన తూర్పు నౌకా దళం రూపుదిద్దుకుంది. అప్పటి తూర్పు పాకిస్తాన్లోని బంగ్లా ప్రజలపై పాకిస్తాన్ సాగించిన అకృత్యాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు చేసిన తిరుగుబాటుకు భారత ప్రభుత్వం సహకరించిందన్న కక్షతో 1971 డిసెంబర్లో మన శత్రు దేశం
కయ్యానికి కాలు దూపింది. బంగాళాఖాతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. వాటి ఫలితంగా 1971 నవంబర్ 1వ తేదీ నాడు భారత తూర్పు నౌకా దళం సమర శంఖాన్ని పూరించవలసి వచ్చింది. Pakistan launched a full-scale war against us. The Pakistan Air Force suddenly struck at our airfield in Amritsar, Pathankot, Srinagar, Awantipur, Uttarlai, Jodhpur, Ambala and Agra. मुझे जरा भी संदेह नहीं है कि विजय भारत की जनता की, भारत की बहादुर सेना की होगी. మన నౌకా దళం అప్పుడే ఎదురుదాడికి సిద్ధమైంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ద లెపర్డ్ క్లాస్ ఫ్రైగేట్స్ బ్రహ్మపుత్ర అండ్ బీస్ తూర్పు వైపు యుద్ధ రంగంలోకి దిగాయి. వాటికి పెట్యా క్లాస్ కర్వెటీస్, కమోట్రా, కావరాటి తోడై పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్కి సముద్ర మార్గం ద్వారా సరఫరాలను నిరోధించేందుకు తూర్పు నావికా దళం యుద్ధ వ్యూహానికి సిద్ధమైంది. తూర్పు సముద్ర సరిహద్దుల్లో యుద్ధ చర్యలకు విక్రాంత్ కీలకంగా నిలిచింది. విక్రాంత్కి తోడుగా ఇతరులు నిరంతర నిఘా వహిస్తుండగా సీహాక్స్ గగనతలము నుంచి శత్రు స్థావరాలపై నిర్విరామంగా దాడి చేసి యుద్ధ సామాగ్రి రవాణాను పూర్తిగా స్తంభింపజేశాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ను ధ్వంసం చేసే వ్యూహంతో పాక్ సైన్యం తన వద్దనున్న అతి ముఖ్యమైన జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని బంగాళాఖాతం జలాలలోకి ప్రవేశపెట్టింది. కానీ 1971 డిసెంబర్ 3వ తేదీ నాటి రాత్రి విశాఖపట్నం పురదైవమైన వైశాఖి భారత నౌకా దళాన్ని తన ఆశీస్సులతో బలోపేతం చేసింది. పాక్ వ్యూహాన్ని చిత్తు చేస్తూ, మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తూ శత్రు సైన్యం తాలూకు జలాంతర్గామి పిఎన్ఎస్ ఘాజీని బంగాళాఖాతం జలాల్లో నిలువునా ముంచివేసింది. డిసెంబర్ 4వ తేదీ ఉదయం మన యుద్ధ విమానాలు కోక్స్ బజార్ వద్ద శత్రు సైన్యాన్ని చావు దెబ్బతీశాయి. సరిగ్గా అదే సమయానికి భారతీయ పశ్చిమ నౌకాదళం ఓపీ ట్రైడెంట్ నేతృత్వంలో శత్రుదేశ రాజధాని కరాచీ నగరంపై నిప్పులు కురిపించింది. 1971 డిసెంబర్ 4వ తేదీ నాడు భారతీయ నౌకాదళం సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీని ఇండియన్ నేవీ డే అంటే భారతీయ నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. తూర్పు నౌకాదళం బంగాళాఖాతం నిఘా వ్యవస్థను బలోపేతం చేసి ఎదురు దాడులు కొనసాగించింది. అందులో భాగంగా మర్చెంట్ షిప్స్ ను స్వాధీనం చేసుకుని సరిహద్దుల్లోని శత్రుదేశ నౌకా స్థావరాల్లోని యుద్ధ నౌకలపై బాంబులు కురిపించింది. దీంతో పాటు మన తూర్పు నౌకాదళం ఫోర్స్ ఆల్ఫా ఆధ్వర్యంలో దాడిని నిర్వహించింది. ఇందులో భారత నౌకాదళ సిబ్బందితో పాటు ముక్తి వాహిని వీరులు చేతులు కలపడం విశేషం. తూర్పు సాగర జలాల్లో దూసుకుపోయిన ఫోర్స్ ఆల్ఫా తూర్పు పాకిస్తాన్ లోని పుషర్ నదిలో చొచ్చుకుపోయింది. అక్కడి ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన ఖులానా, చాల్నా, మోంగ్ రేవ్ సముదాయంపై దాడి చేసింది. విజయం మనదే అయిన భారత అమర జవానుల ప్రాణత్యాగాలతో తప్ప యుద్ధానికి తెరపడలేదు. 1971 డిసెంబర్ 9వ తేదీ నాడు సౌరాష్ట్ర తీర జలాల్లో శత్రువుల జలాంతర్గాములపై దాడి చేసేందుకు వెళ్లిన భారత నౌకాదళ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కుక్రీ ప్రమాదంలో చిక్కుకుంది.
ఒక శత్రు జలాంతర్గామి ప్రయోగించిన టార్పిడోకి ఆహుతైంది. ఆత్మరక్షణలో భాగంగా నౌకా కెప్టెన్ తప్పించుకున్నా కెప్టెన్ ఎమిన్ ముల్లా మాత్రం త్యాగానికి వెనకాడలేదు. నా వాళ్ళు మునిగిపోవాల్సి వచ్చినప్పుడు వారితో పాటు నేను సైతం మునిగిపోక తప్పదు అంటూ ఐఎన్ఎస్ కుక్రీతో పాటు కెప్టెన్ ఎమిన్ ముల్లా సముద్ర జలాల్లో సమాధి అయ్యారు. ఆయనతో పాటు ఐఎన్ఎస్ కుక్రీలోని 18 మంది ఆఫీసర్లు, 176 మంది నౌకాదళ సిబ్బంది వీరస్వర్గం పొందారు. వారి త్యాగాలను అనుక్షణం గుర్తు చేసే ఈ స్మారక చిహ్నం ద విక్టరీ ఎట్ సీ 1996 డిసెంబర్ 10వ తేదీ నాడు ఆవిష్కృతమైంది. 1971 డిసెంబర్ 12 భారతీయ నౌకాదళ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన దినం. తూర్పు సాగర జలాల పరిరక్షణ కోసం గస్తీ కాస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి యుద్ధ విమానాలు గరుత్మంతుడి వారసుల్లాగా రెక్కలు విప్పాయి. తూర్పు సరిహద్దుల్లోని పాక్ సైనిక దళాలపై దిక్కులు పిక్కటిల్లేలా విరుచుకుపడ్డాయి. భారతావని తూర్పు దిశలో బంగ్లాదేశ్ అవతరించింది. అరుణ భాస్కర ప్రభలతో సరికొత్త పతాకం పొరుగు దేశపు వినువీధుల్లో రెపరెపలాడుతూ భారత నౌకాదళ చరిత్రలోనే సరికొత్త శకాన్ని సృష్టిస్తూ అనేక ప్రశంసలతో పాటుగా 6 మహావీర చక్ర పురస్కారాలు, 27 వీర చక్ర పురస్కారాలు, 18 శౌర్య చక్ర పురస్కారాలు మువ్వెన్నెల పతాకాన్ని సమున్నత స్థాయిలో ఎగురవేశాయి. భారత సైన్య చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించాయి. సమస్త భారతీయుల స్మృతి వీచికలలో అమరవీరుల త్యాగాలకు ప్రణతులు సమర్పించాయి. కాలం కెరటం ఎవరి కోసమూ నిరీక్షించవు అని సామెత. నేను మాత్రం తూర్పు సాగర తీర రేఖకు నిరంతరం గస్తీ కాస్తూ నేనుంటాను. రెప్పమూయని నా నిఘా నేత్రంతో నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాను. అగాధ సాగర జలాల లోతుల్లో రహస్యాల గుసగుసలు వినిపించే చోట తూర్పు నౌకాదళ కేంద్ర పవిత్ర విశ్వసనీయతను నేను పంచుతూనే ఉంటాను. నేను విశాఖపట్టణాన్ని, తూర్పు నౌకాదళ ఆది కేంద్రాన్ని, తూర్పు తీర అదృష్ట రేఖా విలాసాన్ని, బంగాళాఖాతం మొదలుకొని ఆగ్నేయ హిందూ సముద్ర తీర రేఖ వరకు 1,00,000కు పైగా నౌకల్లో ప్రపంచంలోని మొత్తం చమురు రవాణాలో పావుభాగం ప్రయాణించే తూర్పు సాగర సరిహద్దు జలాల రక్షణ నా బాధ్యత. 2016 ఫిబ్రవరిలో విశాఖపట్నంలో అంతర్జాతీయ నౌకా సమూహ సమీక్షను నిర్వహించినప్పుడు ఈ సాగర తీర నగరం భారత నౌకాదళం చేతులు కలిపాయి. ప్రపంచ దేశాల నుంచి తరలివచ్చిన నౌకా శ్రేణికి అపూర్వ రీతిలో ప్రదర్శన నిర్వహించి అద్భుత స్వాగతం పలికాయి. ఆ సత్సంప్రదాయం మిలన్తో కొనసాగింది. 2024 ఫిబ్రవరిలో మరో అంతర్జాతీయ నౌకాదళ వేడుకల్లో 50 దేశాల స్నేహపూర్వకమైన కలయిక కళకళలాడింది, కనుల పండుగ చేసింది. సాగర జలాల తూర్పు సరిహద్దు రేఖపై అంకిత భావంతో పహారా కాస్తున్న నేను ఎన్నో ఘటనలకు సజీవ సాక్షిని. వాటిలో సాహసాలు ఉన్నాయి, వర్తక వ్యాపారాలు ఉన్నాయి, అంతులేని కష్టాలకు ఎదురీదే మొక్కవోని ధైర్యం ఉంది, సాగర విజయం ఉంది. గర్వించదగ్గ భారతీయ నౌకాదళ జలాంతర్గామి ఏఆర్ఎంకి నేను 5 దశాబ్దాల ఆశ్రయాన్ని, సుమారు 2.5 కోట్ల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని సాగర జల పరిరక్షణలో ఆరితేరిన అనుభవాన్ని, నా చుట్టూ అలరారే పర్వత శ్రేణులు ఉన్నాయి, రజత కాంతులు వెదజల్లే సాగర తీర వైభవం ఉంది, నేల సాగరం చెట్టా పట్టాలు వేసుకునే విశాఖ వెలుగు నీడల కలయికలో నాదైన ప్రత్యేక అస్తిత్వం ఉంది. 2021లో భారత వాయుసేనలో నా మైత్రి బంధం ఐఎన్ఎస్ విశాఖపట్నం అని నా పేరు పెట్టబడిన యుద్ధ నౌక రాకతో బలోపేతమైంది. 164 మీటర్ల పొడవుతో 7,500 టన్నుల బరువుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞాన నైపుణ్యాలతో రూపొందించిన అతిపెద్ద ఉపరితల పోరాట యోధుడను. విశాఖ దేవుని ఆశీస్సులతో మన తీరాలను, జలాలను
సముద్ర ఆర్థిక ప్రయోజనాలను, మన దేశ ఆస్తులను కాపాడడానికి తగిన సంకల్పం, దీక్ష నాకున్నాయి. అశోక ధర్మచక్రంతో అలరారుతున్న తీరంగా మన జాతీయ పతాక, సునిశ్చిత దృష్టితో పనిచేస్తున్న మన భారత నౌకాదళం ధైర్య సాహసాలకు ప్రతీక. మనకు శుభాలు కలగజేయాలని సాగర దైవమైన వరుణదేవుడిని కొలుద్దాం. యుద్ధంలో నౌకాదళ విజయాల కోసం ప్రార్థిద్దాం. ఎక్కడైనా, ఎప్పుడైనా, దేనినైనా సాధించాలనే లక్ష్య శుద్ధికి సలాం కొడదాం. కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచన. ఎదిరించే ధైర్యం మీదే, ఊహించని ఉపద్రవమే అయినా మీ తెగువకు తల వంచాల్సిందే. Vizag, the city of destiny.
Bye.